వ్యూవర్స్ అందరికీ వెల్కమ్. సనాతన ధర్మాన్ని పరీక్షించుకునే సమయంలో మన సనాతన ధర్మానికి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గుడికి మనం వచ్చినాం. ఇప్పుడు వివాదాల కేంద్ర బిందువుగా మారుతున్నది ఈ గుడి. గుడికి కాదండి, గుడికి అందరినీ కాపాడే దేవుడే ఇప్పుడు తనని కాపాడుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి వ్యూవర్స్ అందరూ దీన్ని చూసి ఆలోచించి మనం ఎట్టెళ్తున్నాం అనేది ఆలోచించండి. యాప్రాల్లో ఉన్న ఈ గుడి తోటమైసమ్మ దేవాలయం. ఈ గుడి ఇప్పుడు ఉనికి ప్రమాదంలో ఉంది. ఎందుకు అంటే మీరు చూస్తున్న ఈ గుడి చాలా చరిత్ర కలిగింది. ఇది దాదాపు 100 ఏళ్ల పైన ఉన్న గుడి. మీరు లోపల ఇక్కడ చెట్టు ఇవి ఉన్నాయి, వాటి వయసు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ గుడిని పక్కన ఉన్న సొసైటీ లేదా కాలనీ వాసుల్లో కొంతమంది ఈ గుడి ఉండకూడదు, ఈ గుడిని తీసేయాలి, లేదా ఈ గుడి ప్రాంగణానికి ఈ స్థలం అవసరం లేదు, మేము సొసైటీకి కావాల్సిన రూమ్ కట్టుకొని వాడుకుంటాము, ఇక్కడ ఈ గుడి అర్చకులు ఎవరు ఉండకూడదు అనే డిమాండ్తో ఇక్కడికి వస్తున్నట్టు మనకు సమాచారం రావడంతో మనం ఇక్కడికి వచ్చినాం. అసలు ఈ వివరాలు ఏంటి, ఈ గుడి ఏంటిది, ఈ చరిత్ర ఏంటి, ఈ గుడికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే దయచేసి ఇలాంటివి ఇంకెక్కడా పునరావృతం కాకుండా ఈ గుడికి సహాయంగా ఉండండి, సపోర్ట్గా ఉండండి. ఇలాంటి గుడులను మనం కాపాడుకోగలిగినప్పుడు కదా మనం మనుషులం అనుకున్నది. గుడి తర్వాత వచ్చిన సొసైటీస్ గుడినే ప్రశ్నించే స్థాయికి ఎదిగినాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే గుడికి దేవాదాయ శాఖ నుండి వచ్చే ఫండ్స్ కూడా సొసైటీ వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం గమనార్థం. ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం రండి. ఫస్ట్ గుడి చూద్దాం. ఈ చెట్టును చూడొచ్చు, ఇది రావి చెట్టు. ఇక్కడ ఇది ఎంత విశాలంగా ఉంది, దాన్ని చూస్తేనే దాని వయసు ఎంత ఏంటి అర్థమవుతుంది. రావి చెట్టు ప్రాణవాయువుని ఫిల్టర్ చేయడంలో, ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వడంలో ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. అట్లాంటి ఇంత పెద్ద చెట్టు ఉండి ఈ చెట్టుని ఎక్కడా కూడా స్ట్రక్చరల్ డ్యామేజ్ కాకుండా చెట్టును తీయకుండా మరి గుడిని నిర్మించి గుడి ఉన్న ప్రాంగణాన్ని అలాగే కాపాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ వచ్చిన నష్టం ఏంటి అంటే ఈ చెట్లను తీసేయాలా అంటే ఎన్నో ఏళ్ళగా పడున్నాయి వేప చెట్లు, ఈ రావి చెట్టు. మన పూర్వీకులు ఎంతో ఆలోచించి రావి చెట్టు ప్రదక్షిణలు చేయమని చెప్పేవారు. ఎందుకు? రావి చెట్టు చుట్టూ మనం తిరిగేటప్పుడు వీల్ టేక్ హెవీ బ్రీదింగ్ అయినప్పుడు మనం ఈ చెట్టు నుండి వచ్చే ఏదైతే ఫ్రెష్ ఆక్సిజన్, ప్యూరిఫైడ్ ఆక్సిజన్ ఉంటుందో దాన్ని తీసుకోవడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ నేడు మనం
పొల్యూటెడ్ ఎయిర్ తీసుకుంటూ ఇలాంటి మంచి ప్లేస్లను కూడా డెమాలిష్ అండ్ డ్యామేజ్ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఈ చెట్టు చూడండి, చెట్టు చూసి ఈ చెట్టు పరిస్థితిని చూడండి. ఇంత పెద్ద చెట్టు, ఇంత విశాలమైన చెట్టు ఎక్కడైనా కనిపిస్తుందా ఇప్పుడు? మనుషులు ఎవరు దీనికి సాక్ష్యం చూపించాల్సిన అవసరం లేదు. దిస్ ట్రీ విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ట్రీ యూ కెన్ సీ విచ్ ఈస్ హ్యావింగ్ అ మోర్ ఏజ్. Now these society people or people those who are committing to demolish the temple or to remove this temple premises and to want to use this for their society office uses, how far this is acceptable? See? ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్ ఈ సమస్య కేంద్ర బిందువుగా మారింది. ఈ రూమ్ అనేది యాక్చువల్గా వీళ్ళ టెంపుల్లో ఉండే అమ్మవారి బట్టలు కానీ, నగలు కానీ, ఆభరణాలు కానీ, ఉత్సవ విగ్రహాలకు సంబంధించిన ఏవి కానీ ఇందులో స్టోర్ చేసుకోవడానికి కానీ ఈ టెంపుల్ కోసం నిర్మించినారు. కానీ ఇప్పుడున్న ఈ సొసైటీ, దీస్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు యూజ్ దిస్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ డిమాండింగ్ దట్ దిస్ బిలాంగ్స్ టు దెమ్. ఎలా అంటే ఇది వాళ్ళకి కావాలా, ఇది గుడికి సంబంధించింది కాదు, మేము వాడుకుంటాం అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. సో ఈ ప్రిమిసెస్లో ఉన్న ఏది అయినా సరే మనము గుడికి సంబంధించింది ఎంతో పవిత్రంగా చూస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళకు ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ బిలీవర్ ఇన్ అ గాడ్, ఎథిస్ట్ ఆర్ నాట్, వాళ్ళు నాస్తికులా ఏంటి అనేది మనకు తెలియదు. కానీ కొన్ని వందలాది మంది ఇక్కడ వచ్చి పూజించి పవిత్రంగా భావించే ఈ స్థలాన్ని వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలకు వాడుకుంటాము అని డిమాండ్ చేస్తూ, లేదు అంటే ఇది ఇక్కడ ఉండకూడదు అని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? जो भी है ये जो भी कर रहे ये बिल्कुल गलत कर रहे. ఈ ఒక్క రూమ్ గురించి వీళ్ళ టెంపుల్తో ఎంతో మంది నమ్మకానికి విలువైన గుడిని ఆ నమ్మకం పోయే విధంగా చేస్తున్నారు. దేవుళ్ళకే రక్షణ లేని సమయంలో మనం ఏం చేయగలం? మనిషికి ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా చివరికి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కొన్ని సందర్భాల్లో వైద్యుడు మా పని మేము చేసాము, మిగతా అంతా పైవాడి వారం అంటారు. అలాంటి పైవాడు ఉండే స్థలాన్ని కూడా మనం వదలకుండా కబ్జా చేద్దాం, అది చేస్తున్నామంటే మనం మనుషులమేనా? ఇది చూస్తూ మనందరం ఊరుకుందామా? వ్యూవర్స్ మీరే చూసుకోండి. మీరు చూసి వీలైనంత మంది ఈ టెంపుల్కి విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ టెంపుల్ని కాపాడడానికి హెల్ప్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే. ఈ గుడి ఎప్పటి నుంచి ఉంది? ఈ గుడి ఏంటి? ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది? దీని చరిత్ర గురించి ఇప్పుడున్న జనరేషన్ అడగడం కంటే మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాం. ఈ గుడి చరిత్ర ఒకసారి మా అందరికి చెప్పగలరా? నేను పుట్టక ముందు నుండి ఉందండి. ఇది చాలా సంవత్సరం నుండి ఉంది. నేను ఇప్పుడు నాకు 76 years ఇప్పుడు రన్నింగ్ ఏజ్. నేను అప్పటి నుండి చూస్తున్నాను. పెద్ద అడవి ఇది. దీని లోపల రాకపోయేది మేము. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా భయంకరం. ఎగ్జామ్స్ ఉండినప్పుడు ఇక్కడ వచ్చి అమ్మవారిని బయట నుండే, లోపలికి కూడా కాదు, దగ్గర పోకపోతుంటిమి, అంత భయంకరం. ఇక బయట నుండే మొక్కేసి వెళ్తుంటిమి, పాస్ అవుతుంటిమి. అంత సత్యం అమ్మతాన. పెద్ద అడవి. అలాంటిది అప్పుడు మళ్ళా మనోహర్ సార్ ఉండే ఇక్కడ, ఇది దీంట్లోనే హాస్టల్ ఉండే. ఇక ఇంకా నాగయ్య అని ఉండే, పిటల్ కృష్ణ ఉండే. వీళ్ళందరూ అప్పుడు మెయింటైన్ చేసుకుని ఉండే. నాకు తెలిసినప్పటి నుండి చిన్న పిల్లోడు, అప్పటి నుండి ఇతనే మెయింటైన్ చేస్తున్నాడు ఇది. ఓకే. మదర్ ముత్తన్న ఉండే, వాళ్ళది ఇంకా గేట్ మీద పేరు ఉంది. వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండే. ఇక్కడ వాళ్ళు వచ్చి ముత్తాన, మదర్ ముత్తు, ఈ గుడి పెద్ద పెద్ద సంవత్సరాలు అవుతుంది. గుడి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కట్టిండ్రు అనుకోండి. అప్పుడైతే చిన్నగా ఉండే గుడి, ఇంత పెద్దగా ఏం లేదు. అంటే మీ చిన్నతనం నుంచి గుడి ఉంది? గుడి ఉంది. మా తాత ముత్తాత నుండి ఉంది గుడి. ఎవరిదన్నా ఒక డబ్బులు అడిగాడు, ఎవరిని ఇయ్యనికి వచ్చినా గానీ వద్దని అంటాడు. పోయినసారి కూడా మేము పూజ చేసినాము. పూజ చేసినప్పుడు కూడా ఇక ఈ గుడి పూజారి ఎవరు? ఈ గుడికి ఇంతకుముందు పూజారి అంటే అర్చకత్వం ఎవరు వహించేవారు? ఈ గుడికి ఉన్న సాంప్రదాయం ఏంటి? వాళ్ళందరూ వచ్చే వాళ్ళు పూజ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మితిన్ స్వామి పట్టించుకొని ఇక ఈయననే చేస్తుండే.
ఈ గుడిలో బోనాలు, అమ్మవారి ఉత్సవాలు అన్ని జరుగుతాయా? అన్ని జరుగుతుంది. గుడిలో ఉన్న అమ్మవారు ఎవరమ్మా? తోటమైసమ్మ. తోటమైసమ్మ. ఓకే. నమస్కారం ముత్తం స్వామి గారు. నమస్తే అండి. ఈ గుడికి మీరు అర్చకత్వం ఎప్పటి నుండి చేస్తున్నారు సార్? మీ గురించి చాలా విన్నాము, అలాగే మీ దగ్గరకు వచ్చే భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. మేము ఈ గుడి గురించి కూడా ఎంక్వైరీ చేసుకొని వచ్చాము. మీకు ఇక్కడ చిన్నప్పటి నుంచి మీరు ఉంటున్నారని తెలిసింది. మీకు ఉన్న అనుభవం ఏంటి? ఈ గుడి ఎలా వచ్చింది? అసలు మీకు ఇక్కడ రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఒకసారి చెప్పగలరా? ఓం శ్రీ మాత్రే నమ. ఓం శక్తి అండి. నేను పుట్టి పెరిగిందంతా మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నామండి. వాళ్ళు ఇప్పుడు కాలం అయిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ నుంచి ఒకరి ద్వారా ఒకరు మేము మా కుటుంబాల్లో మా బంధువులు కానీ ఇలాగే అమ్మవారికి సేవ అన్నట్టు మాత్రం యథావిధిగా మాత్రం జరుగుతూ ఉందండి. ఇది ఇప్పుడు అప్పుడు కాదు. ఈ చరిత్ర అనేది మా చాలా దగ్గర 400 సంవత్సరాలు వెళ్ళిపోయాయి కూడా. ఇప్పటికీ అలా మా తాతల తర్వాత నుంచి మేము ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నేను 2 years ఉన్నానండి, 2 ఏళ్ళ బాబుని. అప్పుడు కూడా మేము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని పక్కనే అన్నమాట మాది. ఇది దూరం అని కాదు, అమ్మవారు ఎదురుగానే మాకు అమ్మవారు ఇల్లు అనేది ప్రసాదించింది, స్థలం అనేది. సో మేము ఇక్కడ కట్టుకోవడం జరిగింది. అప్పుడు మేము కట్టుకున్నప్పుడు కూడా 1985లో మేము ఇక్కడ స్థలం అండి మాది. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఉండి గుడిసె వేసుకొని ఇల్లు కట్టుకొని ఇలాగే ఉన్నాం. అప్పుడు కూడా చిక్కటి అడవి, అసలు ఏమీ లేదు అప్పుడు కూడా. ఈ కాలనీలో ఈ అమ్మవారి గుడి, మా ఇల్లు పక్కన ఈ బస్తీ, ఇక్కడ ఈ బస్తీ ఉంటుంది, 2 బస్తీలు తప్ప అంతకు మించింది కూడా ఏది లేదు. మేము మెయిన్ రోడ్ వెళ్ళాలన్నా కానీ మేము భయపడేది, అంత భయంకరంగా ఉండేది. అప్పటికైనా కానీ అంత భయంకరంగా ఉన్నా కానీ మాకు ఎప్పుడు కూడా అలా భయం అనేది అనిపించలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో కానీ ఏంటంటే గుడి కూలగొట్టాలా, గుడికి ఇంతమంది ఎందుకు వస్తున్నారు, బయట వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ఎవరన్నా వస్తారండి. అమ్మవారు అంటే అందరికీ అమ్మవారే. బిచ్చగాడు వస్తాడు, ఎవరన్నా ఉన్నోడు వస్తాడు, ఎవడన్నా వస్తాడు, రోడ్డు మీద పోయేటోడు కూడా అమ్మవారిని మొక్కేసి వెళ్తాడు. బయట వాళ్ళు రావద్దని ఉద్దేశపూర్వకంగా ఎందుకు అంటారండి మీరు? ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. ప్రత్యేకంగా నన్నే టార్గెట్ చేసి ఈ పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, మరి ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఆదాయం వస్తుంది, ఏం ఆదాయం అండి, ఎంతవరకు సంపాదిస్తాం? తినేంత భాగ్యం అంతా ఉండాలి కదండి. సంపాదించేంత కానీ ఇవాళ రేపు ఎవరు తింటున్నారు? ఏదన్నా కరోనానో క్యాన్సరో అదో ఇదో అనుకుంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఎవరు నిమిత్తరు? అందరూ నిమిత్తరు మాత్రులు. ఎవరైనా కానీ పకడ్బందీగా ఇక్కడే ఉండి నేలపైన ఉండి నిలబడేది అంత మాత్రం ఎవరికి కాదు. సో అలాంటిది ఇప్పటికి ఇక్కడ జరుగుతుంది. ఇప్పటికి నాకు 35 ఏళ్ళు దాటిపోయిందండి. అయినా కానీ ఇప్పటికీ కూడా నేను అమ్మవారి సేవగానే ఉంటున్నాను, ఎల్లకాలం ఆమె సేవకే ఉంటాను అన్నమాట. ఇప్పటికీ నేను ఈ మట్టి మోసి సిమెంట్ కలిపి మా దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మా టెంపుల్ మెంబర్స్ మీరు చూస్తూ ఉంటారు, ఇంతమంది ఇంకా చాలా పొద్దున వచ్చి వెళ్ళిపోయారు, ఇప్పటికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మేమందరం కలిసి ఒక కుటుంబంగా మేము చేసుకున్నాం తప్ప ఏ రోజు కూడా మాకెప్పుడు కూడా మా వాళ్ళకి మనస్పర్ధాలని ఇప్పటి వరకు కూడా రావలేదు. ఇప్పుడు వీళ్ళు మా బంధువులని కాదు, మీరు అడగొచ్చు ఎవరినన్నా కానీ ఒక్కొక్కరు ఒక స్థలం నుంచి ఉన్నారు. ఈ పక్క కాలనీలు ఉన్నారు, యువతల పక్క కాలనీ నుంచి ఎందుకున్నారు? అమ్మవారి సేవలకు. ఇప్పుడు వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఇక్కడ చేసిన వాళ్ళే. సో వాళ్ళ ద్వారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికీ ఇంత పబ్లిసిటీ అనేది కూడా మేము ఎప్పుడు కూడా చేసుకోలేదు. కాకపోతే ఇప్పుడు మీ ద్వారా ఈ పబ్లిసిటీ అనేది జరగడం ఎందుకంటే టెంపుల్ కూలగొడుతున్నా అన్నట్టు మాత్రమే ఆ యొక్క మాట వచ్చింది. కాబట్టి మాకు మనసు అనేది మాత్రం చాలా మాత్రం బాధగా ఉందండి. ఎందుకంటే 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు అండి, ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు చాలా బాధగా ఉంది. మా అక్కగారు ఉన్నారు, ఆవిడ కూడా చూస్తారు. ఆవిడ చిన్నతనం నుంచి వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉండేది, హాస్టల్లో ఆవిడ టీచర్గా ఉండింది, మహేశ్వరి స్కూల్ టీచర్గా ఉండి ఆమె పనిచేసింది. ఇప్పుడు నాకన్నా ఎక్కువ అనుభవం వాళ్ళకు ఉంది. ఇప్పటికీ ఈ టెంపుల్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి చాలా బాగా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసండి. కాకపోతే ఒకటి ఏంటంటే మాత్రం ఇందులో నేను డబ్బులు కూడగొట్టుకుంటున్నాను, నేను ఏదన్నా డబ్బులు బయటకు వెళ్ళి నేను తెచ్చుకుంటున్నాను, లేదా జనాలతో నేను లాక్కుంటున్నాను అన్నట్టు మాత్రం తప్పు ఉద్దేశం మాత్రం ఉందండి. సో అది మీరు ఎవరి దగ్గరన్నా కానీ ఈ ఏరియాలో కానీ పక్క ఏరియాలో కానీ ఫలానా స్వామి తోటమైసమ్మ టెంపుల్ ఉన్న స్వామి ఎప్పుడన్నా కానీ డొనేషన్స్ కానీ చందా కానీ అడిగారా అని మీరు ఏ ఒక్క మనిషి దగ్గరన్నా కానీ అడగండి. ఇదే నేను చెప్పగలుగుతాను. స్వామి గారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయండి. అలాగే ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ పెరుగుతుంది అన్నప్పుడు దాన్ని అణచివేయడానికి చాలా రకాలుగా సొసైటీలో ప్రయత్నాలు చేస్తారు. దట్ డజంట్ మ్యాటర్. బట్ ఇక్కడ నేను అడిగేది ఏంటి అంటే, ఇక్కడ ఉన్న అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారు వారి కృపా కటాక్షం మీ మీద ఉందని తెలిసింది. అది మీ ద్వారా ఎంతమందికి మేలు జరిగింది అనేది ఒకసారి మీ మాటల్లో చెప్తే తర్వాత నేను మిగతా వాళ్ళని అడిగేసి మన సమస్య కేంద్ర బిందువుకి నేను వస్తాను. తప్పకుండా అండి. ఇప్పటికీ నేను పుట్టి పెరిగింది ఇంత చిన్న పిల్లోడి నుంచి ఇంత అటాచ్మెంట్ నాకు వచ్చిందంటే ఏ కారణం వల్ల వచ్చింది? ఇప్పుడు తల్లికి కొడుకుకి ఎంత అటాచ్మెంట్ ఉందో అంతే అటాచ్మెంట్ నాకు ఉందంటే, నాకని కాదు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకి అన్నది అదే అటాచ్మెంట్ ఉంది. ఎందుకుందంటే అమ్మవారు అలా ఏ బాధ వచ్చినా హక్కును చేర్చుకునే అమ్మ కాబట్టి ఆమెకు వెంటనే ఎవరన్నా కానీ మీరు కూడా ఎవరు కూడా అక్కడ
అటాచ్మెంట్ అనేది మాత్రం బాగా పెరిగిపోతుంది. నేను చిన్నప్పటి నుంచి ఆమెకు సేవ చేసుకుంటా ఇన్నేళ్ళు గడిచినా కానీ ఏ రోజు కూడా నాకు ఆమె పైన కోపం రాలేదు. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యలో ఇష్యూ జరిగాను, కొంచెం నేను ఆమె పైన అలగడం అనేది మాత్రం జరిగింది. సో ఈ అమ్మవారు ఏంటంటే మాత్రం ఈ అమ్మవారి టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు వచ్చినప్పుడు కానీ ఎవరి ముఖం చూడకుండా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారా వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అనుభవాలు కానీ మేము అడిగేది మాత్రం లేదు. మా టెంపుల్ మెంబర్స్ అయినా కానీ సేవకులకైనా కానీ వాళ్ళు రాగానే మాకు మర్యాద కొద్ది ఏ ప్రసాదం ఉందా ఏదున్నా మేము పంచుకున్న తర్వాత ఏదున్నా వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడే అమ్మవారు స్వయంగా తానంతల తానే చెప్పడమే తప్ప కానీ మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీకు ఏ సమస్య ఉంది దేని గురించి వచ్చారని మా సేవకులు కానీ మేనైనా కానీ ఎవరు కూడా అడగరు. అలా అమ్మవారు తానంతల తానే చెప్పి అది వాళ్ళంతల వాళ్ళ ఆ మనసుకు వాళ్ళకు తగిలిన తర్వాత ఆ అనుభూతి పొందిన వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుందండి. బయట వాళ్ళకి సామాన్యంగా ఏముంది ఏదో పిల్లోడు చెప్తున్నాడులే అన్నట్టే అనుకుంటారే తప్ప కానీ అది నాది కాదు మహత్యం, అది అమ్మవారిదేనండి. ఆది పరాశక్తి ఆమె అన్ని చోట్ల ప్రతి ఒక్క చోట నిలబడింది. ఇప్పటికీ ఊరు లోపల కూడా తెలుసండి. కరోనా వచ్చినప్పుడు మాత్రం అన్ని గుళ్ళు బంద్ అయినా పిఎస్ వాళ్ళు కూడా సిబ్బందులు కూడా చాలా బాగా మాకు సహకరించారు. ఏ టైంలో వాళ్ళు ఓపెన్ చేయమంటే అదే టైంకి మేము ప్రకారంగా ఓపెన్ చేసాం. అన్ని విధాలుగా కరోనా వచ్చినప్పుడు కూడా అమ్మవారు బయటకు వెళ్ళడం జరిగిందనమాట. ఒంటి నిండా వేపాకులు కట్టుకొని నిప్పుకొండ చేత పట్టుకొని ఊరంతా తిరగడం జరిగింది. మరి అప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు కదండి. కాలనీ బాగుండాలి పక్కన వాళ్ళు బాగుండాలని చెప్పి ఏ మెంబర్స్ కూడా రాలేదు. ఇప్పుడు సొసైటీలో వచ్చిన వాళ్ళు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 10 ఏళ్ళు అమ్మవారి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇదంతా ఎందుకండి, అది నేను చెప్పద్ది. ఇప్పటికీ నేను చాలా వరకు మాత్రం ఇప్పటికి కరోనా పేషెంట్స్ కూడా ఈ గుడిలో వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వచ్చి అలాగే పడుకునే వాళ్ళు ఇక్కడ. అది వాళ్ళని చూడంగానే నాకు భయం వేసేది, ఏంటి వీళ్ళు ఇలా వచ్చి పడుకున్నారు ఏమైనా జరిగిపోతే ఎలా అన్నట్టు ఉండేది. కాకపోతే ఒకటేనండి, అమ్మవారి దగ్గర లోపలికి వెళ్ళంగానే నాకు ధైర్యం వచ్చేది. ఏం కాదులే అమ్మ ఉందిగా, అమ్మ చూసుకుంటుంది. యథావిధిగా వాళ్ళు వచ్చేవాళ్ళు అమ్మ దగ్గర, అమ్మ ఏం చెప్తే వాళ్ళు చేసుకొని వాళ్ళ పూజలు ఇంట్లో చేసుకొని ఇప్పటికీ వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరికి కూడా మేము ఇంతమంది ఉన్నా కూడా కరోనా టైంలో కూడా మేము ఇలాగే అమ్మవారికి సేవలు చేసుకున్నాం తప్ప ఏ రోజు మాకు ఎవరు కూడా ఏ కరోనా అనేది మాత్రం మాకు వ్యాపించలేదు. ఇప్పటికి మీరు బయట చూసి ఉంటారు ఒక కాలనీలో ఎంతమంది చనిపోయారు కరోనా వల్ల అన్నట్టు మాత్రం మీకు తెలుస్తుంది. కాకపోతే మీరు వేలపైన లెక్క పెట్టుకోవచ్చు. చాలా తక్కువ అన్నమాట. ఇక్కడ బయట నుంచి వాళ్ళంతా వాళ్ళు బయట తిరిగి ఎక్కడన్నా తెచ్చుకునేది తప్ప కానీ ఇక్కడ మాత్రం స్ప్రెడ్ అయ్యేది మాత్రం లేదండి. ఇప్పటికి చాలా వరకు ఎన్నో సమస్యలు వచ్చినా గానీ అమ్మవారు ప్రతి ఒక్క దానికి ఎక్కడెక్కడ మాత్రం ఆమె చూసుకుంటా కాపాడుకుంటూ వచ్చింది, ఇప్పటికీ కాపాడుతుంది. కాకపోతే ఈ యొక్క మొన్న జరిగిన సంఘటన వల్ల మాత్రం మాకు చాలా బాధంగా ఉందండి. ఇప్పటికి 15 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు మాకు తిండి తినాలన్నా కానీ పోవట్లేదు. గుడి కూలగొడతా అని చెప్పిన మనిషి ఏదున్నా కానీ నీకు దేవుడి మీద భక్తి లేనప్పుడు అదే గుడి లోపలికి మళ్ళీ నువ్వు ఎలా వస్తావండి? వినాయకుడు పెడతా నువ్వు ఎలా మాట్లాడతావండి? మీరే చెప్పండి. ఎవరన్నా కానీ గుడి కూలగొడతా అన్న మనిషికి భక్తి ఎక్కడ ఉంటుందండి? అలాంటి మనిషి మళ్ళీ ఇదే గుడిలో వచ్చి మళ్ళీ ఇక్కడే వినాయకుడు పెడతాను మా ఎదురుగానే మాట్లాడతాం, మాకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికీ మేము ఒకటే అనేది, ఏదున్నా పెద్దల ద్వారా ఈ యొక్క విషయం గురించి ఏదున్నా కానీ చర్చించి కరెక్ట్ ఏదున్నా కానీ మాకు న్యాయం అనేది మాత్రం జరగాలి. ఖచ్చితంగా అమ్మవారు జరిపించుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం బయట మేము తీసుకురావాలన్నట్టు మాత్రం ఈ యొక్క విషయాన్ని మేము బయటకు తీసుకురావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా నేను మీడియాకి కానీ పబ్లిసిటీ కానీ యూట్యూబ్లో ఏది కూడా నేను ఎక్కడ కూడా నేను పంపించలేదండి. నాకు పబ్లిసిటీ అనేది వద్దు. కాకపోతే అమ్మవారు మాత్రం ఏది ఉన్నా ఫలానా చోట అమ్మవారు ఉందన్నట్టు మాత్రం నలుగురు తెలుసుకుని వాళ్ళు బాగుపడాలనే ఒక ఉద్దేశం మాత్రం నాకు. మంచిదండి స్వామి గారు, థ్యాంక్ యూ. కొంతసేపు ఈ గుడి గురించి దీనికి ఉన్న ఇష్యూ గురించి అమ్మవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు తెలుసుకున్న తర్వాత ఈ ఇష్యూ ఏంటి అసలు ఎందుకు వచ్చింది అనేది మాట్లాడదాం తప్పకుండా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఇలా గుడిలో ఉండడం, ఈ టైంకి మీరు దొరకడం మా అదృష్టం అనుకోవాలి. లేదంటే ఒక న్యూస్ ఛానల్ కి మీరు ఇట్లాంటి సందర్భంలో దొరికినందుకు మీకు అది సంకటగా కాలం అనుకోవాలో నాకు తెలియట్లేదు. బట్ ఇక్కడ ఉన్న ఇష్యూ చాలా సీరియస్ గా ఉంది. నాకు తెలిసి ఇది ఆల్రెడీ ఇష్యూ మీకు నోటీస్కి వచ్చి ఉండాలి. ఇలాంటి టైంలో లోకల్ గా ఉన్న లీడర్స్ ఎవరు సపోర్ట్ రాకపోవడం, ఎవరు ఆధ్యాత్మికంగా కానీ దీనికి సరే మీరు దేవుని నమ్ముతారు నమ్మరు తర్వాత ఒక హెరిటేజ్ ప్లేస్, ఒక వర్షిప్ ప్లేస్ ని ఇలా డెమాలిష్ చేస్తాము అని వాళ్ళు చెప్పడము కమ్యూనల్ రైట్స్ ని రెచ్చగొట్టడమే కదా. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నప్పుడు లోకల్ గా ఉన్న ఏ గవర్నమెంట్ బాడీ కానీ పబ్లిక్ లీడర్స్ కానీ ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? అండ్ ఈ సమస్య పట్ల మీకున్న అవగాహన ఏంటి? మీరు వీళ్ళకి ఇచ్చే ధైర్యం ఏంటి? నమస్కారం అండి, నా పేరు సుదర్శిని. నేను ఎక్స్ కౌన్సిలర్. అట్ ది ఏజ్ ఆఫ్ 18 నేను బీజేపీ నుండి కౌన్సిలర్గా ఎలెక్ట్ అయ్యాను. మా మదర్ ఉండే గ్రామ పంచాయత్ మెంబర్.
స్కూల్ ప్రిన్సిపల్ ఉండే, మా మదర్ బ్యాంక్ డైరెక్టర్ ఉండే, దాని తర్వాత మా బ్రదర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బీజేపీ నుండి. సో ఎస్పెషలీ చెప్పాలంటే ఈ కాలనీ అంటే మాకు చాలా ఒక అటాచ్మెంట్, సెంటిమెంట్ అటాచ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫౌండర్ ఇక్కడ లైక్ ఫస్ట్ మా కాలనీలో ప్లాట్ తీసింది మా మదర్. సో అంటే ఆ టైం నుంచి ఈ టెంపుల్ ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ టైం నుండి ఇది మొత్తం అడవిలాగా ఉండే, ఉట్టి చింత చెట్లు అది ఇది ఉంటుండే ఇక్కడ. ఆ టైంలో మా మదర్ 1968లో ఇక్కడ ఒక హాస్టల్ ఉండే, Okay. కేఎస్ కాన్వెంట్ అని, అందులో మా మదర్ ప్రిన్సిపల్. సో దాని తర్వాత 1989లో మా మదర్ ఓన్ స్కూల్ తీసుకొని ప్రిన్సిపల్ గా ఉండే, ఓన్ మదర్ నడిపిస్తుండే, చాలా మందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏరియా వాళ్ళకి అందరికీ కూడా మా మదర్ గురించి మొత్తం తెలుసు. సో గ్రామ పంచాయత్ మెంబర్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందో తను. సో ఈ గుడి ఎట్లా అంటే ఆ టైంలో ఏగులమ్మ అని ఒక ఆమె ఉంటుండే ఇక్కడ, మా స్కూల్లో పియోన్ ఉంటుంది తను. ఆ హాస్టల్ ఇదంతా కూడా వాళ్ళే చూసుకుంటుండే ఆ టైంలో. సో అప్పటి నుండి కూడా వాళ్ళు వచ్చి, గుడి చిన్నగానే ఉండే, ఈ గుడి అంటే ఒక స్పెషల్ పవర్ ఉంటుండే ఈ గుడికి. ఎటువంటి వాళ్ళు ఉన్నా ఇక్కడ వచ్చి పూజలు చేసుకోవడం అది ఇది అప్పటి నుండి ఉంది. సో అప్పటి నుండి ఈ గుడికి కొద్దిగా అటాచ్మెంట్ ఉంది మాకు. ఇప్పుడు ఉండే, ఇప్పుడు స్పెషల్ గా మిథున్ స్వామి వచ్చి ఇక్కడ గుడిని పట్టి ఒక డెవలప్మెంట్ చేయాలి, మన సనాతన ధర్మంని కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో గుడికి టేక్ కేర్ చేస్తున్నాడు తను. ఇక్కడ చాలా మంది భక్తులంతా కూడా వస్తున్నారు ఇక్కడ, అందరికీ తెలిసిన విషయమే. ఇక ఒకటి చెప్పుకోవాలంటే అండి, ఎక్కడైనా ఉండివ్వండి, గుడి కానివ్వండి, ఎక్కడైనా మంచి ఉంది అంటే చెడు కూడా ఉంటుంది. అవును. ఎవరో మంచి చేస్తున్నారంటే చెడు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చేసే వాళ్ళు బయట వాళ్ళు ఉంటే మనం ఏదో చెప్పొచ్చు, వాళ్ళకి యాంటీగా మనం నిల్చోవచ్చు. ఇక మన హిందూయిజం ని కాపాడుకోవాలి అనే వాళ్ళే గుడిని కుల్లగొడతా అదంతా చెప్పడం కూడా తప్పు, ఎవరున్నా కానీ. అది లైవ్ గా మేము చూడలేదు, లైక్ ఎవరు కుల్లగొడతా అని చెప్పారు ఏంటో చూడలేదు. వాళ్ళు ఒక హిందూగా ఉండి ఆ వాక్యంని ప్రయోగించడం చాలా తప్పు. అది మేడం, ఇక్కడ ఇందాక నేను మాట్లాడేప్పుడు జనాలు చెప్పారు, జనరల్ గా ఎటువంటి లీడర్స్ అయినా సరే, సే అంబేద్కర్ కానివ్వండి, బాబు జగజీవన్ రామ్ కానివ్వండి, మహాత్మా గాంధీ కానీ, ఏ లీడర్ది జయంతి వర్ధంతి అయినా కూడా అక్కడికి కూడా చెప్పులు వేసుకొని వెళ్ళని వాళ్ళు గుడిలోకి చెప్పులు వేసుకొని వస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు మన సనాతన ధర్మాన్ని రక్షించుకునే వాళ్ళు అని మీరు సపోర్ట్ చేయడంలో న్యాయం ఉందని నేను అనుకోవట్లేదు. లేదు, నేను సపోర్ట్ చేయడం లేదండి, సపోర్ట్ చేయడం లేదు. నేను అదే ఓపెన్ గా చెప్తున్నాను. సనాతన ధర్మంలో హిందూయిజంలో ఉండుకొని హిందూయిజం కి వ్యతిరేకించి మాట్లాడడం ఎక్కడి వరకు న్యాయము? ఎవరైనా ఉండివ్వండి, హిందూయిజంలో ఉండి హిందూయిజం ని వ్యతిరేకిస్తున్నారంటే సీరియస్లీ దే షుడ్ బి పనిష్డ్. నేను ఉండివ్వండి, మా సిస్టర్ కానివ్వండి, మా బ్రదర్ కానివ్వండి, లే మా ఫ్యామిలీ కానివ్వండి, ఎవరైనా ఉండివ్వండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము, పొలిటికల్ గా నేను మాట్లాడకూడదు, ఆయన ఒక రెండు ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. Go ahead, you are free to talk. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనము రామ్ జన్మభూమి అందరికీ తెలిసిందే, అయోధ్యలో ఎన్ని గొడవలైంది. ఆ గుడిని కట్టాలని ఎంత మంది తపనలు చేసి ఉంటారు, ఎంత మంది ప్రయాసాలు చేసి ఉంటారు, ఎంత మంది కష్టపడినారు, ఎంత మంది లైఫ్ సాక్రిఫైస్ చేస్తారు. అంత చేసిన తర్వాత అక్కడే మనం అంత పెద్ద గుడిని కట్టుకున్నాం. ఇప్పుడు మనం అచీవ్ చేసుకున్నాం. అక్కడ బయట వాళ్ళు గొడవ చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది, కానీ మన దగ్గర లోకల్లో ఏదో మీరు పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని తనేదో చేస్తున్నాడు, తన సొంతం కాదు కదా గుడి, పబ్లిక్ కోసమే కదా. మీకు అంతా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కూడా రండి, మీరు కూడా సేవ చేసుకోండి. ఇంతమంది ఉన్నారండి, ఎవరు సేవ చేస్తలేరా? ఎవరినన్నా వద్దని బయట పెడుతున్నారా? తను మమ్మల్ని కూడా అందరినీ కలుపుకొని పోయే స్వభావమే. ఇప్పుడు అట్లా ఏమన్నా వ్యతిరేకించి చేస్తున్నాడంటే ఫస్ట్ మేము లోకల్ లీడర్స్ ఉన్నాం, మేమే వ్యతిరేకిస్తాం ఇక్కడ వచ్చి. ఇప్పుడు మన సనాతన ధర్మంని మనం కాపాడుకోవాలండి. మనం ఒక్కరికొకరు యాంటీగా మాట్లాడుకొని మన దేవుళ్ళని చేసుకొని మన గుడి కూలగొడతా అనేది అదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, ఆ స్టోర్ రూమ్ ఒకటి అడిగారు. ఇప్పుడు మీరు మీ అసోసియేషన్ది అని చెప్తున్నారు. అసోసియేషన్ది అంటే మీరు గుడి జ్యూరిడిక్షన్ లో మీరు ఎందుకు కట్టుకున్నారు? ఓకే, కట్టుకున్నారు, అప్పుడు బాగుండే, ఓపెన్ స్పేస్ ఉండే, చేసుకున్నారు. ఇప్పుడు కంజెస్టెడ్ అవుతుంది. ఇప్పుడు గుడిలో లైక్ అందరూ చాలా మంది వస్తున్నారు భక్తులందరూ. ఇప్పుడు వాళ్ళకి ఇన్కన్వీనియంట్ ఉంది అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇంకోటి ఏంటంటే ఒకటే కమ్యూనిటీ వాళ్ళు రావాలని ఏం లేదు కదండి. లేదండి, హిందూ అంటే ఏ భాష అయినా, ఏ ఊరైనా, ఏ
స్టేట్ రోడ్ అయినా వచ్చి రావచ్చు ఇక్కడ పూజ చేసుకోనికి. అవును. మీరు ఎట్లా చెప్తారు తమిళియన్స్ రాకూడదు? అంటే మీకేం భాషా- రైట్స్ ఉంది? నాకు తెలిసినంత వరకు హిందూయిజం ఆర్ సనాతనదంలో వర్ణ సిస్టమ్ తప్పితే భాషా సిస్టమ్ ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. మరి మీరు ఎందుకు ఇదంతా క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు మీకు పర్సనల్ గ్రడ్జ్ ఏదో ఉందంటే డైరెక్ట్ నిల్చోబెట్టి మాట్లాడండి. మీతోని ఈ ప్రాబ్లం అవుతుంది, మీరు ఒకరే ఎందుకు చేస్తున్నారు, మేము కూడా వస్తామని చెప్పండి. వద్దని చెప్తారా? గుడిలో ఎటువంటి వాళ్ళు, మన హిందూ ధర్మం ఒక్కటే అండి. ఏ క్రిస్టియన్ రానివ్వండి, ఏ ముస్లిమ్స్ రానివ్వండి, ఎవ్వరు వచ్చినా వద్దు అని చెప్పేటోళ్ళం మనమే. ఇంకా మన రిలీజన్ వాళ్ళే మన వాళ్ళని అట్లా లే డౌన్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది? మేడం ఇది నేను ఐ డోంట్ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ టైం టు సే, బట్ మన చేతికి క్యాన్సర్ వస్తే నా చేయే కదా అని పెట్టుకోం, అంతే కదండి? కరెక్టే. సో మనోడే కదా అని పాలలో విషం వేసిండు కదా అని ఆ పాలు తాగుతా అంటే తప్పు కదా? కాదు, తప్పు అది. తెలిసి తప్పు చేయకూడదు కదా. సో దాన్ని మీరు లోకల్ లీడర్ గా మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ గుడికి మీరు ఎలా సపోర్ట్ ఉంటారు, వాళ్ళకి ఏ సపోర్ట్ నేను ఇస్తారు? ప్రతిసారి నేను చెప్తానండి, గుడిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ గుడికి రానికి. ఎందుకంటే గుడి అంటే మనం వెనకాడం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భగవంతుడు ఇచ్చిందే మనము. ఇంత దూరం ఉండమంటే భగవంతుడు ఇచ్చిందే. ఇక దాని తర్వాతనే అన్ని మనకు. ఓకే. గుడికి ఏదైనా ప్రాబ్లం అని అయితే మాత్రం మేము వదిలిపెట్టమండి. ఎవరైనా ఉండండి, తప్పుగా మాట్లాడితే, తప్పు యాక్షన్ చేస్తే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దెమ్. Okay. వాళ్ళు ఎవరైనా ఉండివ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ బీజేపీ లీడర్ గా వీళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు? అలాగే సగటు భక్తులు కింద మీరు మాట్లాడినారు, దట్ ఈస్ ఫైన్, ఓకే. బట్ యాజ్ అ లీడర్ మీరు ఎలా చేస్తారు దీన్ని? ఫ్యూచర్ ఫర్దర్ గా తక్కిన లీడర్స్ దగ్గరికి ఎలా తీసుకెళ్తారు? అండ్ రెస్ట్ ఆఫ్ ద లీడర్స్ కి దీన్ని రెస్పాండ్ అయ్యేలా మీరు ఏమైనా చేస్తారా? ఎనీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇప్పుడు ఫస్ట్ నేను అంటే నా పర్సనల్ సజెషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎవరు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అందరినీ పిలిపిస్తాం. ఫస్ట్ పిలిపించి ఒకసారి మాట్లాడతాం. ఏంటి ప్రాబ్లం మీకు? ఓకే. ఎందుకు గుడిలో ఎందుకు న్యూసెన్స్? మనం అందరం ఒక్కటే దగ్గర ఉన్నాము. అటువంటి టైంలో మనం ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని మనం సెటిల్ చేసుకోవాలి. కానీ ఊకే వచ్చి న్యూసెన్స్ చేసుకోవడము, గుడిని కూలగొడతా, అదంతా పద్ధతి కాదనేసి ఫస్ట్ మేము మాట్లాడతాం. వాళ్ళు దాంతో ఒప్పుకొని, లేదు ఇలా కాదు ఇలా కావాలి, ఏదైనా లైక్ మీ సైడ్ నుండి కూడా ఇదంతా ఉంది, అదంతా వద్దు అని చెప్పి వాళ్ళు ఏదైనా ముంగట వచ్చి మాట్లాడితే కాంప్రమైజింగ్ లో వెళ్ళిపోదాం. అట్లేం ప్రాబ్లం లేదు. గుడికి అని వస్తే మాత్రం అందరు కలుపుకొని వెళ్తాం. లేదు దాన్ని వ్యతిరేకించి మళ్ళీ మేము గుడి కూలగొడతాం అది ఇది అంటే మాత్రం యాక్షన్ వేరేలాగా ఉంటుంది. ఓకే. దీన్ని యాజ్ ఎ న్యూస్ రిప్రజెంటేషన్ అండ్ ఇప్పుడు మేము తీసుకున్నది వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు పుట్ ఇట్ అక్రాస్ టు ఎవ్రీ వ్యూవర్. ప్రతి సనాతన ధర్మం దీని ధర్మాన్ని కాపాడాలి అనుకునే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి రియాక్ట్ అవుతారు. వాళ్ళకి మిథున్ స్వామి గారి తరఫు నుంచి కానీ అమ్మగారి తరఫు నుంచి కానీ మీరు ఈ గుడికి ఏ హెల్ప్ కావాలనుకుంటున్నారు, మీకు ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటున్నారా, అది ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు సపోర్ట్ అయితే కావాలండి. నేను ఇప్పుడు అదే చెప్పాను మీకు, సొసైటీ వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడతాం. మేము ఇక్కడ వరకు సార్ట్అవుట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. నేను అనుకుంటా మాక్సిమం సార్ట్అవుట్ అయిపోతుంది. ఇది అందరి నాలెడ్జ్ లో కూడా ఎందుకు ఉండాలి అంటే ఇది ఇంకా ఎక్కువ పెరగకూడదు ఇది. సో అందుకనే మీ నాలెడ్జ్ లో కూడా పెట్టింది. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. మీరు వచ్చి ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్స్. అండ్ మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్లీజ్ ట్రై టు పుట్ దిస్ అక్రాస్ టు యువర్ లోకల్ లీడర్స్ అండ్ ఆల్సో టు యువర్ హైయర్ కమాండ్. షూర్, మేము అందరి నాలెడ్జ్ లో వేస్తాము, తప్పకుండా వేస్తాము. ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్పాను, అసోసియేషన్ ని కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడతాము. ఎవరున్నా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారు. మాకు తెలిసి ఏదో ఒక్కరిద్దరు ఎవరు యాంటీ ఉంటారు. ఎందుకంటే ఇన్ ది బిగినింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్, ఎక్కడ మంచి ఉందో అక్కడ చెడు ఉంటుంది. సో అదంతా కూడా మనం సార్ట్అవుట్ చేసుకుంటాము. ఒకసారి మాట్లాడిన తర్వాత నేను ఫర్దర్ ఏమన్నా ఉంది అంటే ఐ లెట్ యు ఆల్ నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. గుడి కోసం, మన సనాతన ధర్మం కోసం కాపాడాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను కూడా వచ్చింది. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు, పంతులు గారికి, ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ గుడికి ఎప్పటి నుండి వస్తున్నారు? ఈ గుడి ఎలా తెలుసు మీకు? మేము పుట్టి పెరిగింది ఇక్కడనేనండి. మాకు ఇక్కడ పక్కకు హాస్టల్ ఉండే. చిన్నప్పుడు 4 మక్కజల్లని ఇక్కడ వచ్చి చదువుకునే వాళ్ళం. ఈ మొత్తం చుట్టుముట్టు చింత చెట్లు ఉండే. ఆడుకొని ఈ గుడికి వచ్చేవాళ్ళం.
అందులో ఒక మా చెల్లెలకు కళ్ళు కనిపించకుండా అయిపోయింది. మ్మ్. అప్పుడు అందరు అన్నారు, పిల్లకు జ్వరము, కళ్ళు కనిపిస్తలు, ఏమైందని చాలా మంది భయపడ్డారు. అప్పుడు ఒక పెద్ద మనిషిలాగా ఒక ఆమె వచ్చి చెప్పింది, ఏం లేదు, ఆ అమ్మవారి దగ్గర వెళ్ళి మీరు మొక్కండి, మొక్కిన అక్కడికి వెళ్ళి బండారు తీసి పెట్టండి, ఆ తర్వాత మీకు మీ పాప ఎట్లుంటుందో చూడండి. మరి ఆమె ఎవరని తెలియదు, మా మమ్మీకి చెప్పిన వాళ్ళు. సరే అని 3 days అయినాక ఆ పాప కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే వెండిల కళ్ళు తెచ్చి ఆ అమ్మవారికి సమర్పించింది. మాకు ఆనాటి నుంచి ఈ వరకు గుడి చాలా చిన్నదే, కానీ ఆమె చాలా శక్తి గల తల్లి. ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చారు కదా, నైట్ లో మీకు వస్తారా లేదా చూడండి, మ్మ్. అంత శక్తి గల తల్లి. మేము చిన్నప్పటి సంది ఇదంతా మొత్తం చింత చెట్లు, నీళ్లు, కుంటలు అన్ని అట్లనే ఉండే. ఇప్పుడు ఈ స్వామి వచ్చి డెవలప్ అయ్యింది. కానీ చెప్పులు వేసుకొని లోపలికి వస్తే చాలా వాళ్ళకు ఉన్నంత గర్వం ఎవరికి లేదు. చెప్పులు వేసుకొని లోపల రావద్దు అని అంటారు, కానీ గుళ్ళో ఎవరు రావద్దు అని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళని మొత్తం మేము దేవుళ్ళం, అది తప్పు కదా గుళ్ళకి చెప్పులు వేసుకొని వచ్చేది. సరే అమ్మా, ఇప్పుడు ఈ గుడికి వచ్చిన సమస్య ఏంటిది, అది ఎందువల్ల వచ్చింది? అదే మేము కూడా అంటున్నాం, ఎందుకు గుళ్ళ కొడతారు? అసలు ఆ గోడ మీద చెయ్యబెట్టమని వాళ్ళు ఏ స్థితికి జారిపోతారో ఆమెకు తెలుసు, నాకు తెలుసు. ఓకే మా, ఇప్పుడు ఈ గుడికి ఉన్న సమస్య మా దృష్టికి వచ్చింది ఏంటి అంటే, ఈ గుడిని ఇక్కడ నుంచి తీసేయాలా, లేదా ఇందాక మనం చూసినట్టుగా ఆ రూమ్ తీసేయాలా అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ రూమ్ ని వాళ్ళ సొసైటీ పర్పస్ గా దేనికా యూజ్ చేస్తారు. ఇక్కడ నేను మీ అందరిని అభినందించడానికి కారణం ఒకటమ్మా, మీ పెద్ద వయసు వాళ్ళు కానీ, మిథున్ స్వామి గారు కానీ, మీరందరూ ఇక్కడ ఒక చెట్టు ఉంది, మీరు గమనించారో లేదో, రావి చెట్టు ఉంది. ఆ చెట్టు తీయకుండానే గుడిని డెవలప్ చేస్తున్నారు, అది చాలా మంచిది. ఇక్కడ ఉన్న సమస్య ఏందమ్మా, ఎవరి వల్ల మీకు ఈ సమస్య వస్తుంది, నమస్కారం అండి. ఎందుకు ఈ ఇష్యూ ఇంత పెద్దగా అవుతుంది, ఎందుకు వాళ్ళకి గుడి కావాలంటున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇప్పుడని కాదు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏదో ఒక న్యూసెన్స్ చేస్తూనే ఉంటారు. ఏంటి అంటే చెప్పులు వేసుకురావడము, జోరుగా మీటింగ్ పెట్టడము, అరవడము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు తినేసి పడేయడము అలాంటి. అప్పుడు కూడా మేము పర్వాలేదు, అమ్మవారు ఉన్నది కదా, అమ్మవారు చూసుకుంటారు, ఇవాళ కాకుండా రేపు చూసుకుంటారు అనేది. కానీ ఇప్పుడు 15th August రోజు ఏమైందంటే, మా స్వామి గారు ఏమన్నారంటే, మా సామాన్లు అన్ని బయట ఉంటున్నాయి, చాలా సామాన్లు పోయినాయి, అమ్మవారు పుస్తే పోయింది, ముక్కు పుడక పోయింది, శారీస్ పోయినాయి, బయట పెడతాయి. ఇప్పుడు అంటే ఊరికి మేము పోయి అడికెళ్ళి తీసుకురాలేము కదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఇక ఎప్పుడో స్వామి బయట ఉంటారు, అమ్మవారి చీర ఎవరంటే వాళ్ళు ముట్టలేము కదా. సరే అనేసి ఇక కొన్ని చీరలు ఈడ పెడితే ఆ చీరలు పోయినాయి. దానికని స్వామి మేము ఏమనుకున్నామంటే, ఆ రూమ్ మాకు కావాలి, మాకు ఆ రూమ్ ఇవ్వండి. అది కూడా సగం మంది పోయినాక ఒక 4-5 ఉన్నప్పుడే అడిగారు అనమాట, మాకు ఆ రూమ్ కావాలి, నేను అమ్మవారి సామాన్లు గిట్ట పెట్టుకుంటానంటే, అలా ఎలా పెట్టుకుంటావు, కాదు కదా అది సొసైటీది రూమ్ని, నువ్వు అది గుళ్ళు కొడితే నేను గుడి గుళ్ళు కొడతానని ఇంకొక అతను అన్నాడు. అక్కడ ఇష్యూ అయింది. ఎవరమ్మా గుడి గుళ్ళు కొడతా అన్న వ్యక్తి ఎవరు? అతని పేరు యశ్వంత్ సింగ్. ఇందే ఎక్కడి నుంచో వచ్చినాడు, మన సాయి కృప కాలనీలో వచ్చి కట్టుకొని ఇల్లు. వాళ్ళు యూపీ వాళ్ళ, బీహార్ వాళ్ళ, జమ్మూ కాశ్మీర్ వాళ్ళ, తమిళనాడు వాళ్ళ, కేరళ వాళ్ళ, అండమాన్ నికోబార్ వాళ్ళ కాదు, భారతీయుడే కదా. అంతే, ఆయన దేవుణ్ణి నమ్ముతారు కదా. దేవుని నమ్ముతారు కదా. ఓకే, అలానే అక్కడ ఇష్యూ అయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, స్వామి మీదనే కంప్లైంట్ పెట్టున్నారు. ఒక 4 లేడీస్ తీసుకుని పోయి కంప్లైంట్ పెట్టున్నారు, తను బోనాలు తీసుకురాని. ఇప్పుడు ఏ గుడిలో అయినా గానీ గర్భగుడిలో బోనాలు ఎక్కియారు, అవును, దానికని ఇక్కడ ముంగట ఎక్కిస్తారు. ఏ గుడిలైనా అంతే, ఇక్కడ కూడా మేము అదే పాటిస్తాం అన్నమాట. దానికి మమ్మల్ని బోనాలు తీయనియరు, మమ్మల్ని ప్రదర్శన చేయనియరు. సో మళ్ళీ ఏమంటారు, మీ తమిళియన్స్ ఈ గుడికి జాతి భేదం, దేవతకు జాతి భేదం, మత భేదం, భాషా భేదాలు ఉండవు. అదంతా ఏం లేదు. కానీ మేము మా దగ్గర ఎవరు వచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాం, మంచి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే చాలా సక్సెస్ అవుతుంది ఆ తల్లిది. ఓకే, చాలా పవర్ఫుల్ తల్లి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ గుడిలో ఏదో సమస్య ఉంది, ఇష్యూ నడుస్తుంది, దాని గురించి కొంచెం సపోర్ట్ కావాలి అన్నట్టుగా న్యూస్ తెలిసింది. అంటే మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు, ఇలా ఇష్యూ నడుస్తుంది అనడంతో మేము స్వచ్ఛందంగా వచ్చి
ఈ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఇష్యూ ఏంటి అనే దాని గురించి మేము సర్వే చేస్తున్నామండి. అసలు ఈ గుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, మీరందరూ ఏం కోరుకుంటున్నారో అది ఒకసారి చెప్పగలరా? ఓకే, ఈ గుడి ఇంతకుముందు మా అత్తగారు, నేను ఉండేది బయట, మా అత్తగారు లోకల్ వ్యాపారాలు ఉంటారు. నా 15 years నా మ్యారేజ్ అయ్యి నేను అప్పటి నుంచి వస్తున్నా. మా మిస్సెస్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి పూజలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. నాకు ఇక్కడికి వచ్చినాక ఎంతో మంచి జరిగింది. నేను అయినా ప్రతి వారం వచ్చి వెళ్తే దర్శనం చేసుకుని వెళ్తాం. మా కుటుంబకులు ఎవరోనొకరు కంపల్సరీ వచ్చి పోతాం. కానీ మేము 15 years బ్యాక్ ఈ గుడిలో ఏం లేకుండే, మొత్తము ఓపెన్ ఉండే, మొత్తము బండలు ఏం లేకుండే, ఫ్లోరింగ్ ఇట్ ఏం లేకుండే. మిథున్ స్వామి మొత్తము పబ్లిక్ ఇబ్బంది అవుతుందని ఆయన అట్లా చేసి షెడ్ వేయించిండు, చాలా ఇబ్బంది చేసిండు. కానీ ఇక్కడ సామాన్ పెట్టుకోనికి చాలా ఇబ్బంది అవుతుంది, అమ్మవారి సామాన్ పెట్టుకోనికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ పక్కకు ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ అడిగినాం మేము. సామాన్ అమ్మవారి పూజ సామాన్లు మన పూజలు చేసుకుంటే, ఎవరైనా వంటలు చేసుకుంటే, మన మిలుగుతే పెట్టుకోనికి, వాళ్ళకు ఎవరికైనా దానం చేయడానికి ఉంటది అని ఒక రూమ్ కావాలని అడిగినాం. ఆ రూమ్ ఎవరిదండి? అది గుడి ఆదరణంలా కట్టుకుని సొసైటీ వాళ్ళు. అంటే ఆ ప్లేస్ గుడిదేనా? గుడిదే, అది గుడిదే. గుడి లోపల ఉన్నప్పుడు గుడిదే అవుతుంది కానీ బయట కాదు కండి. అవునండి. గుడి ఆధారంలో ఉంది కాబట్టి అది గుడిదే అవుతుంది. కానీ సామాన్ పెట్టుకోనికి మాకు ఇబ్బంది అవుతుంది. అమ్మవారి చీరలు కానీ వస్తువులు కానీ ఏమైనా పెట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. బయట పెడితే దొంగలు ఎత్తుకోపోతున్నారు. పెద్ద పెద్ద గుళ్ళలో పోతారు, చిన్న గుళ్ళ ఎత్తుకోరని కాదు, ఎత్తుకోపోయారు. అయినా మేము ఒక రూమ్ కావాలని అడిగాం. వాళ్ళు రూమ్ ఆడితే రూమ్ ఇయ్యం మేము, అది సొసైటీదే అన్నారు. సొసైటీ అన్నప్పుడు గుడి లోపల ఉండొద్దు, సొసైటీ రూమ్ బయటనే ఉంటది. ఓకే, మాకు గుడి సొసైటీ రూమ్ ఇవ్వకపోతే గుడి గూలో కొడతామని అన్నారు అనమాట వాళ్ళు. కాబట్టి మేము దీని విషయంలో మాకు రూమ్ తీసేసేయాలా. మాకు ఇబ్బంది ప్రదర్శన చేయడానికి. ఇంకోటి మాకు అక్కడ ఇబ్బంది చాలా అవుతుందండి. పండగ టైప్ బోనాలు తీసుకురావడానికి స్త్రీలకు చాలా ఇబ్బంది అవుతుంది. గర్భిణీల స్త్రీలకు, చిన్నపిల్లలు పట్టుకున్న వాళ్ళు ప్రదర్శన చేయాలంటే చాలా జారి పడతారు. అట్లాంటిది చాలా ఇరికి కంజెస్టెడ్ అయిపోతుంది. కాబట్టి మేము ఆ రూమ్ తీసేస్తే మాకు కంఫర్ట్ చాలా ఉంటుంది. ఆడపిల్లలకు వచ్చినప్పుడు, బోనాల పండగకు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళకు. కాబట్టి ఆ రూమ్ తీసేస్తే మాకు చాలా ఫ్రీ ఉంటుంది. మెయిన్ అదే ప్రాబ్లం. సంతోషం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు మేరీ అండి. మేము చాలా చిన్నప్పటి నుంచి ఈ గుడి తెలుసు మాకు. మేము ఇక్కడ నుంచి వచ్చుకొని పోయికొని మొక్కని పోతూనే ఉంటాము. ఇక్కడ వచ్చుకొని ఉంటుంటే స్వామి దగ్గర ఇక్కడ గుడిలో వచ్చి అన్ని మంచిదే అయింది, అన్ని మంచిగా జరిగింది. ఆయన కష్టం సుఖంలో అన్ని సహకారం అన్ని బాగానే చేస్తాడు. ఎవరు కష్టం అని ఇయ్యలేదు ఆయనకు. అందరు మాట్లాడినట్టే నేను కూడా అదే కోరుకుంటా. ఆ ఇల్లు గురించి ఏదో ఒకటి మీరు న్యాయం చేయాలి మాకు. వాళ్ళు ఇప్పుడు ఆయన తప్పు ఏం లేదు, చిన్న మాట మీదనే ఆయన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నారు వాళ్ళు. అది న్యాయం కాదు. వాళ్ళు మాట్లాడే సమాధానం వెళ్ళి ఉంటే ఆ కీతోటే సమాధానం వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళ మనసులలో అంత ఇది ఉన్నప్పటికీ ఇంత దాకా చేసారు. పోలీస్ కంప్లైంట్ మా మీద ఏమేమో చెప్పుకొని ఉన్నారు, కేసు ఫైల్ చేసారు. ఆయన అందరికి మంచిగా చేసిన వాళ్ళే, ఎవరికి చెడుగా చేయలేదు. ఇలా మేమంతా సహకరించేపటికి ఇంత అన్ని మంచిగా మేము ముంగట వచ్చినాం. మేము ఎవరికి మాట్లాడలేదు, ఎవరికి చెడుగా చేయలేదు. మేము మా మేరీ గారు, మీరు చెప్తున్నారు బాగానే ఉంది. కానీ కొంతమంది మిథున్ స్వామి గారు కోపిష్టి, అందరి మీద దురుసుగా మాట్లాడతాడు, లేకపోతే ఆయన ఎవరిని లెక్క చేయరు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? అదంతా లేదండి. ఆయన ఫ్యామిలీ అనుకొని మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. మేము తప్పులు చేస్తే అది ఏదో ఒకటి మాట అటు ఇటు అంటాడు. మాకు తెలియదు ఎట్లా పద్ధతి ఏం చేసుకోవాలని తెలియదు. కానీ దానివల్ల ఆయన కొంచెం తిట్టాడు అనమాట, సంజాయిస్తాడు అనమాట. ప్రతి మనిషికి ఒకరికొకరు చెప్పుకుంటారు అనమాట. ఆయన కూడా అది పెద్ద మేము గురువు అనుకుంటాం, మా అమ్మవారు వాళ్ళకి అనుకుంటాం. ఆయన 2 మాట అంటాడు అంతే. అంత కోపం మేము కూడా సీరియస్ తీసుకోలేదు, కోపం తీసుకోలేదు. కానీ వాళ్ళు చెప్పులు వేసుకుని వచ్చడం, నైటీ తోటి వచ్చడం, గుడిలో తిరగడం, స్నానం చేయకుండా రావడం, అంటే దానికే ప్రాబ్లం. మేము చెప్పే వరకు వాళ్ళ కోపం వచ్చేస్తుంది అంతే. అంటే మిథున్ స్వామి ఎవరి పట్ల అసభ్యంగా గాని, లేకపోతే ఎవరిని గాని అమర్యాదగా అయితే మాట్లాడరు? లేదు లేదు లేదు, మా దగ్గర కూడా మాట్లాడారు. వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడారు, మాతోటి బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడతారండి? సరే అమ్మా. అదే కదా.
ఆయన ఎవరన్నా ఆడవాళ్ళని మంచి మర్యాద ఇచ్చే మాట్లాడతాడు. ఏం ఇది లేదు, ఒక సాయమే కానీ ఆయన ఎవరితోటి సాయం తీసిన లేరు. ఆయన 10 మందికి సాయం చేస్తూనే ఉంటాడు. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్, మీకు ఈ గుడి గురించి ఎలా తెలుసు? మీరు ఇక్కడ ఉంటున్నారు, ఈ గుడి పరిస్థితి ఏంటిది, ఇక్కడ ఉన్న ఇష్యూస్ మీకు తెలుసా? సార్ నా పేరు వింగ్ కమాండర్ NVNG రావు అండి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని. ఓహో. నేను గత 10 ఏళ్లుగా మేము వ్యాపారాల్లోనే ఉంటాం. కానీ అమ్మవారి గురించి ఎప్పుడైతే తెలిసిందో ఇంకా అప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి నేను ఊళ్ళోకి వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళను. నేను ఊళ్ళోకి వెళ్ళాలన్నా ఫస్ట్ ఇక్కడే దర్శనం చేసుకుంటాను, ఇంటికి వెళ్ళాలన్నా మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాను. అలాగే పొద్దున్న ఒకసారి, మళ్ళీ రాత్రి ఒకసారి. నేనే కాదండి, నా పిల్లలు కూడా ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడి మించే దండం పెట్టుకుని వెళ్తాను. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చెప్పకుండానే అమ్మవారు స్వామి మీద వచ్చి ఉన్నారు. నా గురించి అన్ని పోసకొచ్చినట్టు చెప్పేశారండి. నాకు ఇప్పటిదాకా జీవితంలో ఎప్పుడు కలవలేదు, ఆయన నన్ను కలవలేదు, నేను ఆయన కలవలేదు. కానీ ఆ రోజు అయితే నేను ఆయన వెనకాల కూర్చున్నాను, కళ్ళజోడు పెట్టుకున్నట్టు కూడా చెప్పారు ఆమె. అప్పటి నుంచి నమ్మడం మొదలెట్టానండి. నాకున్న సమస్యలన్నీ చెప్పుకుంటాను అమ్మకి. నాకు చిటికలో నాకు ఇవాళ కాకపోయినా రేపటికైనా నాకు సొల్యూషన్ దొరికిందండి. నేనే కాదండి, ఇప్పుడు నేను ఆటోలో వెళ్తున్నా కూడా ఆటో డ్రైవర్లకి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరికీ నేను చెప్తూ ఉంటాను. ఈ గుడి నేను వచ్చిన కొత్తలో అయితే మరీ అసలు అన్ని బండ్లలు రాళ్ళు అలా ఉండేదండి. కానీ మిథున్ స్వామి ఆయన మొత్తం శ్రమ పెట్టి ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే అసలు ఆయన శ్రమేనండి. కానీ మాకు ఇందులో ఇక్కడ ఇంతమంది భక్తులు ఉన్నారు, ఇంతమంది నమ్ముతున్నారు అమ్మవారిని. బయట ఊరి నుంచి వస్తారు, వివిధ మతాల వాళ్ళు వస్తారు. క్రిస్టియన్ అని ఉండదు, ముస్లిం అని ఉండదు, అందరూ నమ్ముతారండి అమ్మవారిని. ఎవరికి శ్రద్ధ కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ సొసైటీలో ఉండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా చేస్తుంటే మాకు చాలా బాధేస్తుంది. ప్రతి ఏడు ఏదో ఒక ప్రాబ్లం అండి. ఈ గోడ కట్టాలంటే అదొక ప్రాబ్లం అయింది, బండ వేయాలంటే ఒక ప్రాబ్లం అయింది, చిన్న గది వాడుకుంటా ఉంటే దానికి కూడా ఒప్పుకోపోతుంటే స్వామి అమ్మవారి ఇదే అండి. ఎంతో మంది నమ్మకస్తులు భక్తులు ఉన్నారు. నేను నా సొంత ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ అమ్మ దగ్గరికే వస్తాను. నాకు చిటికలో నాకు ఆ పరిష్కారం దొరుకుతుంది. కొంచెం పెద్దదైతే స్వామి దీక్షలో ఉన్నప్పుడు స్వామిని అడుగుతాను. ఆయనే చాలా చిన్నవండి, నిమ్మకాయ తిప్పుకుని పడేసే, లేకపోతే నిమ్మకాయ నీళ్లు తాగు, స్నానం చేయి, నిమ్మకాయ నీళ్లు వేసుకుని, ఇలాంటివే, పెద్దవి ఏమి. అందుకని మాకు కూడా ఎప్పుడు ఇక్కడ బోనాలు జరిగినా, అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా మేము మా మొత్తం ఫ్యామిలీ ఇందులో పాల్గొంటాం. దయచేసి కాస్త ఈ సమస్యని పరిష్కరించి చుట్టుపక్కలనే సొసైటీ వాళ్ళందరూ కూడా సహకరించి గుడిని ఇంకా అభివృద్ధి చేయాలని, ఈ షెడ్ వేయడానికి కూడా స్వామి ఎంతో కష్టపడ్డారు. ఆ పక్కన కుక్ హౌస్ కట్టడానికి కూడా ఎంతో కష్టపడ్డారు. దురదృష్టవశాత్తు నేను కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేయలేకపోయాను. నాకు ఏదైనా వస్తే నేను గ్యారంటీగా కాంట్రిబ్యూట్ చేసి గుడిని ఇంకా పైకి తీసుకురావాలని నా ప్రయత్నం. థ్యాంక్ యూ.